హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనము సూపర్ టేస్టీగా ఉండే చికెన్ మస్బూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాము. ఆనియన్స్ బాగా వేయించుకున్నాము. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం మనం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే ఒక టమోటాని యాడ్ చేద్దాము. టమోటాను కూడా బాగా వేయించుకున్నాము. టమోటా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకునే చికెన్ని వేసుకున్నాము. మీకు వీడియోలో కనిపించినట్లు చికెన్ని కట్ చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక టేబుల్ స్పూన్ కర్రీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి, ఒక మ్యాగీ కూడా వేసి ఉడికించుకున్నాము. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకుని తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని చికెన్ని బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు మీరు ఒకసారి మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని, చికెన్ ఉడికిన తర్వాత చికెన్ని పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే వాటర్లో మనం రైస్ యాడ్ చేద్దాం. నేనైతే ఒక డబ్బా రైస్ తీసుకున్నాను. ఒక డబ్బాకి 1.5 డబ్బా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం మనం రైసు. చూడండి, ఆల్మోస్ట్ 70% రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసుకున్న చికెన్ని ఇప్పుడు నూనెలో వేయించుకున్నాము. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు రైస్ ఒకసారి మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ వేగిందో లేదో మనం మూత తీసి వేగిన ఈ చికెన్ని ఇప్పుడు అన్నంలో ఫైనల్గా యాడ్ చేద్దాం. చూడండి, ఫైనల్గా మనం మస్బూస్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.